నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. ఈ వీడియో మొత్తం చూసి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. సో ఇక లేట్ ఎందుకు, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో ఫుల్ ఫామ్లో ఉన్నాడు ఆయన. వెండి తెరపైన, బుల్లి తెరపైన, రాజకీయాల్లో ఇలా ఎక్కడ చూసినా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి డబుల్ హ్యాట్రిక్ వైపు దూసుకుపోతున్నాడు. మరీ ముఖ్యంగా వెండి తెరపైన సంచలనాలు క్రియేట్ చేస్తున్నాడు. డిఫరెంట్ కంటెంట్స్తో, వేరియస్ క్యారెక్టర్స్తో ఆడియన్స్ని సర్ప్రైజ్ చేస్తున్నాడు. రీసెంట్గా రిలీజ్ అయిన డాకు మహారాజ్ మూవీతో అనేక రికార్డులు క్రియేట్ చేశాడు. మరీ ముఖ్యంగా రీజనల్ ఫిల్మ్గా రిలీజ్ అయిన డాకు మహారాజ్ మూవీ ప్యాన్ వరల్డ్ రేంజ్ అప్లాస్ని దక్కించుకుంది. దానికి కారణం బాలయ్య. సంక్రాంతి లాంటి ఫ్యామిలీ ఫెస్టివల్ సీజన్లో ఒక మాస్ యాక్షన్ మూవీగా రిలీజ్ అయిన 190 కోట్ల గ్రాస్ కలెక్షన్స్తో మరోసారి తన స్టార్ పవర్ ఏంటో చూపించాడు బాలయ్య. భారీ పోటీని తట్టుకొని యునానిమస్ టాక్ని రాబట్టుకొని బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేశాడు. మరీ ముఖ్యంగా ఫేక్ రివ్యూయర్లతో మిస్లీడ్ అయి థియేటర్స్లో సినిమాని మిస్ అయిన ఆడియన్స్ ఓటీటీలో బ్రహ్మరథం పట్టారు డాకు మహారాజ్ మూవీకి. బాలయ్య నట విశ్వరూపానికి తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర భాషల ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారు. దేశంలోనే కాకుండా ఇతర దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, యుఏఈ, ఇరాన్, ఇరాక్, ఖతార్ ఇలాంటి 22 దేశాల్లో నెంబర్ 1గా ట్రెండ్ అయి డాకు మహారాజ్ మూవీ సంచలనం సృష్టించింది. మరీ ముఖ్యంగా ఇరాక్ పత్రికలైతే డాకు మహారాజ్ సినిమా గురించి, బాలయ్య నట విశ్వరూపం గురించి ప్రత్యేకంగా ఒక వ్యాసమే రాసి పడేసింది. కానీ మన దరిద్రం ఏంటంటే మన తెలుగు మీడియాకి, ఇక్కడి రివ్యూయర్లకి డాకు మహారాజ్ మూవీ ఒక రొటీన్ ఫిలింలా అనిపించింది. పాన్ ఇండియన్ సినిమాలనే ఓటీటీలో ఎవరూ దేకడం లేదు. అలాంటిది ఒక రీజనల్ ఫిలింతోనే ఇంటర్నేషనల్ స్థాయి ఆడియన్స్ని మెప్పించడం అంటే ఆషామాషి కాదు. అంటే బాలయ్య యాక్టింగ్ పొటెన్షియాలిటీ ఏ రేంజ్లో ఉందో, ఆయన మాస్ పవర్ ఏంటో ఇక మీరే అర్థం చేసుకోండి. ప్రజెంట్ బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ అయిన అఖండకి సీక్వెల్గా అఖండ 2 తీస్తున్నాడు. పాన్ ఇండియన్ మూవీగా తీస్తున్న అఖండ 2పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి ట్రేడ్లో. తెలుగుతో పాటు బాలీవుడ్లో కూడా ఈ సినిమా పైన అదే రేంజ్ హైప్ ఉంది. హైప్కి తగ్గట్టుగానే భారీ బడ్జెట్లో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ అయితే ఈ సినిమా రేంజ్ ఏంటో అప్పుడు అందరికి అర్థమవుతుంది. అయితే సినిమాల్లో అయినా, రాజకీయాల్లో అయినా, వ్యక్తిగతంగా అయినా ఆయన రూటు, ఆయన స్థాయే వేరు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ స్థాయిని ఊహించలేకనో లేదంటే సహించలేకనో తెలియదు, కానీ కొంతమంది అనవసరంగా బాలయ్యని విమర్శిస్తుంటారు, ఆయన్ని ట్రోలింగ్ చేస్తుంటారు. ఆయన ఏదైనా మాట్లాడితే దాన్ని అనవసరంగా ఏదేదో రాసేసి వాగేసి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంటారు. ఫ్యాన్స్ని కొడతాడని, ఆయన క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువని, ఇలా ఏది పడితే అది రాసేసి వాగేసి బాలయ్యని తెగ విమర్శిస్తుంటారు. కానీ బాలయ్య చేసే మంచి పనుల గురించి ఎక్కడా చెప్పరు, ఎక్కడా చూపించరు. అంటే హిందూపూర్ ఎమ్మెల్యేగా బాలయ్య మొదటిసారి కంటే రెండవసారి కంటే మూడవసారి బంపర్ మెజార్టీతో గెలిచాడు. అంటే ఆయన తన ప్రజాసేవని ఏ రేంజ్లో చేసి ఉంటాడు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది అనాథలకి, అభాగ్యులకి, నిరుపేదలకి వైద్య సాయం అందించి వారి ప్రాణాలు నిలబెట్టిన గొప్ప దాత ఆయన. అక్కడ వైద్య సాయం పొంది ప్రాణాలు నిలబెట్టుకున్న ప్రజానికాన్ని అడిగితే తెలుస్తుంది బాలయ్య గొప్పతనం ఏంటో. చేసిన ప్రాణ సాయానికి కన్నీటితోనే కృతజ్ఞత చెప్పే ప్రజలు ఎంతమందో. ఇలాంటి మంచి పనులు ఎవరికి కనిపించవు, వినిపించవు. అందుకనే నందమూరి ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్తో వారికి దిగుతుంటారు. తమ అభిమాన హీరోని ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళు అసలు సహించరు. రీసెంట్గా బాలయ్య చేసిన ఒక మంచి పనిని పోస్ట్ చేసి ఇలాంటి మంచి పనులు ఎవరికి కనిపించవు అంటూనే తమ హీరో గొప్పతనాన్ని చాటి చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా అన్నదేవరపేటకు చెందిన దివ్యాంగురాలు లావణ్య లక్ష్మి 10th క్లాస్లో తన సత్తా చాటింది. బాలయ్య ఆమెకు ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించాడు. బాలయ్య అంతే బోళాశంకరుడు, తనకు నచ్చింది నచ్చినట్లు చేస్తాడు, దాపరికాలు అస్సలు ఉండవు. అందుకనే బాలయ్య అంటే కొంతమందికి అస్సలు నచ్చదు. తన గురించి ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ అంటూ ముందుకు దూసుకెళ్ళిపోతుంటాడు. తనకు నచ్చిన పనిని చేయకుండా ఉండడు, తనకు నచ్చని విషయాల జోలికి అస్సలు పోడు. అదే బాలయ్య గొప్పతనం. రీసెంట్గా లావణ్య లక్ష్మికి ఫోన్ చేసిన బాలయ్య, చాలా సంతోషంగా ఉందమ్మా, చాలా గర్వంగా ఉంది, 345 మార్కులు రావడం చాలా హ్యాపీగా ఉంది. భగవంతుడు మనుషుల్ని ఎన్నెన్నో రకాలుగా పుట్టిస్తాడు, నమ్మకం ఉండాలి, నీకే భయం లేదు. భగవంతునికే ఒక ఛాలెంజ్ విసిరి నువ్వు ఈ ఘనత సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది చెల్లమ్మ అంటూ చాలా ఆప్యాయంగా పలకరించి అభినందించాడు. దీంతో తన వైకల్యాన్ని కూడా మర్చిపోయింది లావణ్య లక్ష్మి. ఆమెలో అంతులేని ఆత్మవిశ్వాసాన్ని నింపాడు బాలయ్య. దాంతో బాలయ్య ఫ్యాన్స్ ఇది కదా బాలయ్య అంటే. ఇలాంటి పాజిటివ్ విషయాలు ఎవరికి కనిపించవు. అయినా ఎవడో పట్టించుకోవాలని, ఎవడో పొగడాలని బాలయ్య ఇలాంటి పనులు చేయడు. బాలయ్యకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అయితే అది సినిమాల్లో మాత్రమే.
తనకు నిజ జీవితంలో యాక్టింగ్ చేయడం రాదు అంటూ భారీ కౌంటర్స్ వేస్తున్నారు. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. జై బాలయ్య నినాదాలతో సోషల్ మీడియా మొత్తం హోరెత్తిపోతుంది. మరి బాలయ్య చేసిన ఈ మంచి పని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూశారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సెలవు.